తెలంగాణలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ షురు అయింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగబోతోంది. 93 మండలాల్లో 3,911 మంది సర్పంచులు, 29,917 వార్డుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల బరిలో 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. వార్డు సభ్యుల కోసం 71,071 మంది పోటీ చేస్తున్నారు. రెండో విడతలో మొత్తం 57,22,465 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 415 గ్రామ పంచాయతీ, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మరో 5 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేయలేదు అభ్యర్థులు. 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికలకు బ్రేక్ పడింది. అనేక కారణాలున్నాయి దీనికి. 3,769 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఓటర్లు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అర్లీ మార్నింగ్ చాలా చలిగా ఉన్నప్పటికీ చాలామంది ఓటర్లు ఇప్పటికే ఓటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే మరొక గంట సమయం గడిచే కొద్దే ఓటర్ల సంఖ్య ఓటింగ్ కేంద్రాల వద్దకు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. చలి ఎక్కువగా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా పడిపోతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన చలి ఉంది. అయినప్పటికీ ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు మొదటి విడతలో ఎక్కువ మంది మహిళలు ఓట్లు వేశారు, పురుషుల కంటే కూడా. మరి రెండో విడతలో ఎలా ఉండబోతోంది? మొదటి విడత ఫలితాల ప్రభావం రెండో విడత మీద ఉంటుందా? మొదటి విడతలో ఏ పార్టీకి ఎన్నొచ్చాయనేది మనం చూసాం. మరి వాటి ప్రభావం, కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది, మరోవైపు బీఆర్ఎస్ కొంతవరకు పోటీ ఇవ్వగలిగింది, బీజేపీ కొద్దిగా కొన్ని స్థానాలను సాధించుకోగలిగింది, సిపిఐ సిపిఎం కూడా కొంత బోని కొట్టారు, ఇండిపెండెంట్స్ కూడా చాలా చోట్ల గెలుపొందిన పరిస్థితి, 400 కంటే ఎక్కువ చోట్ల గెలుపొందినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో మరి ఈ ఫలితాల ప్రభావం రెండో విడత మీద ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరోవైపు రెండో విడత మరింత మెజారిటీ మేము సాధించగలుగుతామని ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి మొదటి విడత కంటే కూడా. సో రెండో విడతలో ఏ అంశాలు ప్రభావం చూపించే అవకాశం ఉంది? అన్నిటికంటే ముఖ్యంగా మొదటి విడతలో భారీగా డబ్బు ప్రవాహం జరిగింది, మద్యం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇంటింటికి కొలతలేసి మరీ మద్యాన్ని, చికెన్, మటన్ లాంటివి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది ఓటింగ్ ముందు రోజు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గ్రామాల్లో ఇంత చలిని సైతం లెక్క చేయకుండా ఓట్లు వేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహిళలు ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో సైతం చాలా చైతన్యంతో ముందుకు వస్తున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ చాలా బాగా నమోదవుతుంది. అందులోనూ మహిళల పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉండడం అనేది చాలా మంచి పరిణామం. ఇప్పుడు ఈ రెండో విడతలో మోస్ట్లీ చాలా ప్రశాంతంగా జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొదటి విడతలో అక్కడక్కడ కొన్ని గొడవలు చూసాం. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా దాడులు చేసుకోవడాన్ని మనం చూసాం. మరోవైపు ఏకగ్రీవాల గందరగోళం నెలకొంది. చాలా చోట్ల ఆయా ప్రాంతాలకి మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి చాలామంది ఏకగ్రీవాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అసలు ఓటింగ్ సరళి ఎలా ఉంది? ఓటింగ్ మొదలైంది, ఇప్పటికే ఎక్కడెక్కడ ఎలా జరుగుతోంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. మా ప్రతినిధి మహేష్ జాయిన్ అవుతున్నారు, గంగారెడ్డి జాయిన్ అవుతున్నారు, చంద్రశేఖర్ కూడా జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుసుకుందాం. ముందుగా మహేష్తో మాట్లాడదాం. మహేష్, రైట్, గంగారెడ్డి అలాగే చంద్రశేఖర్ కూడా మనతో అందుబాటులో ఉన్నారు. గంగారెడ్డి, ఎలా జరుగుతుంది ఓటింగ్? ఇప్పటికే మొదలైంది కదా, 7-1 జరగబోతోంది. ఓటర్లు వస్తున్నారా ఈ చలికి? 7 గంటలకే రెండవ దఫా పోలింగ్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్ర సమీపంలోని మోపాల్ మండల కేంద్రంలో ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి రెండవ విడతలో ఎన్నికలకు సంబంధించి 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. మనం పోలింగ్ కేంద్ర వద్ద కూడా చూడొచ్చు, ఉదయం నుండే బారులు తీరుతున్న, ఎందుకంటే ఎంత చలి ఉన్నప్పటికీ చలిని లెక్క చేయకుండా నిజామాబాద్ జిల్లాలో ఓటర్లు అయితే ఈ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేస్తున్న పరిస్థితి చూడొచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో 196 గ్రామ పంచాయతీలకు గాను 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 158 గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పూర్తవునుంది. దాంట్లో అభ్యర్థులు అయితే 568 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా వార్డు సభ్యులకు వార్డులకు గాను 1760 వార్డులు ఉన్నాయి. అందులో ప్రధానంగా 5
నామినేషన్ దాఖలు కాలేవు. 674 వార్డులు ఏకగ్రీవమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా 1081 వార్డులకు ఎన్నికలు జరుగున్నాయి. ఓటర్ల సంఖ్య చూసుకుంటే ప్రధానంగా 2,38,838 మంది ఓటర్లు ఉన్నారు. 1,476 పోలింగ్ కేంద్రాలు, పిఓలు 1,476, అదేవిధంగా 1,937 మంది పోలింగ్ ఓపీఓలు ఉన్న పరిస్థితి. మొత్తంగా 53 రూట్లలో ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు అబ్జర్వర్లు పరిశీలించిన మైక్రో అబ్జర్వర్ 56 మంది ఉన్న పరిస్థితి. జోనల్ అధికారులు 34 మంది. మొత్తంగా ఎన్నికలు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిని వెబ్ కోస్టింగ్ ద్వారా 61 పోలింగ్ కేంద్రాల నుండి వెబ్ కోస్టింగ్ ద్వారా ఎన్నికలను పరిశీలించనున్నారు. మొత్తానికి మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో 197 గ్రామాలకు 44 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో 153 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 506 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,154 వార్డులు కాగా అందులో 776 వార్డులు ఏకగ్రీవమైన పరిస్థితి. 873 చోట్ల పోలింగ్ జరుగుతుంది. 2,655 మంది వార్డుల్లో అభ్యర్థులు ఉన్నారు. అక్కడ 2,89,574 మంది ఓటర్లు అవుతున్నారు. ప్రధానంగా ఓటు వేసే మహిళలు అత్యధికంగా గ్రామ పంచాయతీల్లో ప్రధానంగా మహిళా ఓటర్లే ప్రధానంగా ఓటరు నిర్ణయించే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళలు అత్యధికంగా ఉన్నారు. మహిళలు ఎవరైతే వారు కమిట్మెంట్ మీద ఎవరికైతే ఓటు వేస్తామంటారో వారు కమిట్మెంట్ మీద ఓటు వేసే అవకాశాలు ఉంటాయి. మహిళా ఓటర్ల పైనే ప్రధానంగా అభ్యర్థులు ఆశలు పెట్టుకున్న పరిస్థితులు నెలకొంది. ఎందుకంటే మొదటి విడత జరిగిన పోలింగ్ ను ఈసారి రెండో విడత జరిగే పోలింగ్ కు సరిసమానంగా చూసుకుంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండడం వారే అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఈ రోజు పోలింగ్ జరుగుతుందో 7 గంటల నుంచి 1 గంట వరకు జరిగే పోలింగ్ తర్వాత ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు 2 గంటల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా తమ ఓటింగ్ కోసము ఇంటింటికి ప్రచారం చేసిన వారి పరిస్థితుల్లో వారికి పూర్తి స్థాయిలో ఓటు ఎవరికి వినియోగించుకుంటారనే కోణం కూడా వారికి పూర్తిగా అర్థమవుతుంది. దీనికి అంతకు సంబంధించి మనం పోలింగ్ బూత్ చూస్తున్నాం. అక్కడ ఓటు వేసి వస్తున్న ఓటర్లు ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా అభ్యర్థులందరూ కూడా ఓటర్కు ప్రభావితం చేశారు. ఎందుకంటే అత్యధికంగా మద్యము, చికెన్, మటన్ పంపిణీ చేశారు రాత్రి వరకు, ఈ రోజు ఉదయం వరకు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమకు ఓటు వేస్తారనే భావనతో వారందరూ ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓటింగ్ సరళైతే ప్రారంభమైంది. మెజారిటీ డిఫరెన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా గంగారెడ్డి? అంటే మొదటి విడతలో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మద్యం, చికెన్లు, మటన్లు ఇంటికి పంపించడం, డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ప్రలోభాలు చాలా జరిగినాయి. కానీ ఈసారి మొదటి విడత ఫలితాల ప్రభావం ఏదైనా రెండో విడత ఓటింగ్ మీద ఉండే అవకాశం ఉందా? అంటే ప్రజల్లో ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తున్నాయా? అయితే నందు, ప్రధానంగా మనం ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఓటర్లకు సంబంధించి ఇక్కడ ఏదైతే మనం పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నాము. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా రాత్రి నుండి ఉదయం వరకు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టారు అభ్యర్థులనే చెప్పొచ్చు. దీనికి అంతటికి సంబంధించి మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే మొన్న అత్యధికంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈసారి కూడా అదే కోవలో కూడా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉండే అవకాశం. ఎందుకంటే మొన్న జరిగిన ఓటింగ్ సరళి అభ్యర్థుల గెలుపు ఈసారి దీనికి అంతటికి సంబంధించి ఈ రెండవ విడత ఎన్నికలో వీటిపైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థులు గెలుపును